హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనం కర్మ కాలింగ్ వెబ్ సిరీస్ గురించి తెలుసుకుందాం. ఈ వెబ్ సిరీస్ హాట్‌స్టార్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్స్‌తో రన్ అవుతుంది. కర్మ కాలింగ్ వెబ్ సిరీస్ కాన్సెప్ట్ వచ్చేసి యూఎస్ ఒరిజినల్ సిరీస్ రివెంజ్‌ని బేస్ చేసుకొని ఈ కర్మ కాలింగ్ వెబ్ సిరీస్‌ని నిర్మించారు. సింపుల్‌గా ఈ వెబ్ సిరీస్ కాన్సెప్ట్ వచ్చేసి కర్మ కాలింగ్ టైటిల్‌కి తగ్గట్టే ఒక రివెంజ్ అంటే ఒక తండ్రికి జరిగిన అన్యాయానికి బదులుగా తన కూతురు ప్రత్యర్థులపై చేసే సంఘర్షణ ఈ కర్మ కాలింగ్ కాన్సెప్ట్. కర్మ కాలింగ్ వెబ్ సిరీస్ నటీనటులు వచ్చేసి రవీనా టాండన్, నమ్రతా సేథ్, గౌరీ శర్మ, వరుణ్ సూద్, దేవాన్ష్ షేన్ తదితర నటీనటులు నటించారు. కర్మ కాలింగ్ స్టోరీ వచ్చేసి ఈ స్టోరీ మొత్తం ముంబైలోని అలహాబాద్ అనే ఏరియాలో రన్ అవుతుంది. అలహాబాద్లో ఒక తండ్రి కూతుర్లు ఇద్దరు నివసిస్తూ ఉంటారు. తండ్రి ఒక బ్యాంకులో ఉన్నత స్థాయిలో ఉంటాడు. అతనికి సంబంధించిన కొంతమంది ఫ్రెండ్స్ బిజినెస్ డెవలప్మెంట్ కోసం లోన్ తీసుకుని హెల్ప్ తీసుకుంటారు. ఆ లోన్కు సంబంధించిన అమౌంట్ని మిస్యూజ్ చేస్తూ ఉంటారు. అలా మిస్యూజ్ అయిన అమౌంట్ మొత్తాన్ని ఆ తండ్రి మిస్యూజ్ చేశాడని అతని ఫ్రెండ్స్ మరియు కొంతమంది కలిసి ఆ నేరాన్ని అతనిపై మోపుతారు. అప్పుడు అతని కూతురు వయసు 10 సంవత్సరాలు. ఆ టైంలో తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పాప పెద్ద అయినప్పుడు తన తండ్రి జైల్లో చనిపోయాడని, అలానే తన తండ్రి ఎటువంటి తప్పు చేయలేదని తెలుసుకొని తన తండ్రిపై నేరం మోపిన వారిని తెలుసుకొని వారిని ఎలా మట్టుబెట్టిందనేదే ఈ కర్మ కాలింగ్ స్టోరీ. కర్మ కాలింగ్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే, ఈ వెబ్ సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్లో చిత్రీకరించారు. అలానే మంచి కాస్ట్లీ లుక్ ఈ వెబ్ సిరీస్తో నిర్మించారు. కర్మ కాలింగ్ రవీనా టాండన్ మరియు నమ్రతా సేన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ స్టోరీ మొత్తము. నమ్రతా సేన్ తన తండ్రికి జరిగిన అన్యాయం చేసింది రవీనా టాండన్ అని, అందుకే తన కొడుకు ద్వారా రవీనా టాండన్ యొక్క స్నేహితులను ఒక్కొక్కరిని ఎలా దెబ్బతీసింది. అలానే రవీనా టాండన్ కొడుకును నమ్రతా సేన్ ఎలా హ్యాండిల్ చేసింది, కానీ రవీనా టాండన్ కొడుకుని ఎవరు చంపారు, అలానే నమ్రతా సేన్కు అడుగడుగునా ఎవరు హెల్ప్ చేశారు, వారికి నమ్రతా సేన్ తండ్రికి ఉన్న రిలేషన్షిప్ ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాలి. అలానే ఈ వెబ్ సిరీస్ను చిత్రీకరించిన విధానం చాలా హై స్టాండర్డ్ క్లాసిక్ లుక్తో ఎక్కడ బడ్జెట్ కాంప్రమైజ్ అవ్వకుండా చిత్రీకరించారు. అలానే ఈ కర్మ కాలింగ్ వెబ్ సిరీస్ నేరేషన్ చాలా బాగుంటుంది. సీన్ టు సీన్ చాలా బాగా నేరేట్ చేశారు డైరెక్టర్. ఇకపోతే రవీనా టాండన్ యాక్టింగ్ అండ్ గ్లామర్ ఈ వెబ్ సిరీస్కి స్పెషల్ ఆస్పెక్ట్ మరియు నమ్రతా సేన్ యొక్క యాక్టింగ్ అండ్ లుక్ చాలా బాగుంది. ఈ వెబ్ సిరీస్లో ఎక్కడ అడల్ట్ కంటెంట్ కానీ అసభ్య పదజాలం కానీ వాడలేదు. కాకపోతే లిప్ లాక్ సీన్స్ మట్టికి దండిగా ఉంచారు. ఈ వెబ్ సిరీస్లో వచ్చేసి ఓవరాల్గా మంచి కమర్షియల్ అండ్ హై క్వాలిటీ క్లాసిక్ లుక్తో నిర్మించారు. ఈ కర్మ కాలింగ్ వెబ్ సిరీస్ తీసుకున్న కథ ఫార్మల్ రెగ్యులర్ రివెంజ్ ఫార్మెట్ అయినా కానీ, నేరేట్ చేసే విధానం కానీ, అలానే రిచ్నెస్ స్టాండర్డ్లో చూపించే విధానం కానీ చాలా బాగుంటుంది. ఈ వెబ్ సిరీస్ ప్లస్ పాయింట్స్ వచ్చేసి రవీనా టాండన్ మరియు నమ్రతా సేన్ యాక్టింగ్ అండ్ గ్లామర్, స్క్రీన్ ప్లేయింగ్ అండ్ మ్యూజిక్ క్వాలిటీ, ప్రొడక్షన్ వాల్యూస్. మైనస్ పాయింట్స్ వచ్చేసి రెగ్యులర్ స్టాండర్డ్ స్టోరీ, అక్కడక్కడ వచ్చే కొన్ని ల్యాక్స్ సన్నివేశాలు. ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్ ఒకసారి చూడొచ్చు. మంచి క్వాలిటీ స్టాండర్డ్తో చిత్రీకరించారు. థ్యాంక్ యూ, మీ నషరుద్దీన్.